ట్రాఫిక్ కూరగాయలు పాటల ప్రతుల్లోంచి 59వ పాట పాడుకుందాం. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. వినిపించు ప్రభుని ప్రేమగల స్వరమును, వినిపించు ప్రభుని ప్రేమగల స్వరమును. నిత్యము నిన్ను నే సేవింప ప్రభువా, నిత్యము నిన్ను నే సేవింప ప్రభువా. నా జీవితమున్ నీకర్పించుటకు, నా జీవితమున్ నీకర్పించుటకు మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. వినిపించు ప్రభుని బలమైన స్వరమును, వినిపించు ప్రభుని బలమైన స్వరమును. నా బలహీనతలో సేవింప ప్రభువా, నా బలహీనతలో సేవింప ప్రభువా. బలముతో నీదు కార్యము చేయన్, బలముతో నీదు కార్యము చేయన్. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. వినిపించు ప్రభుని హెచ్చరించు స్వరమును, వినిపించు ప్రభుని హెచ్చరించు స్వరమును. నా లోపములను సరిచేసుకొని నేను, నా లోపములను సరిచేసుకొని నేను. నీదు మహిమకై ఫలింప నిరతం, నీదు మహిమకై ఫలింప నిరతం. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. వినిపించు ప్రభుని ఆదరణ స్వరమును, వినిపించు ప్రభుని ఆదరణ స్వరమును. కృంగిన వేళలో లేవనెత్తబడుటకు, కృంగిన వేళలో లేవనెత్తబడుటకు. నీ సాక్షిగా నేను జీవింపనిలలో, నీ సాక్షిగా నేను జీవింపనిలలో. మధురా స్వరమును వినిపించు ప్రభువా, నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును
వినిపించు ప్రభువా నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. వినిపించు ప్రభుని మెల్లని స్వరమును, వినిపించు ప్రభుని మెల్లని స్వరమును, విధేయుడనై నేను నీ చిత్తము చేతున్, విధేయుడనై నేను నీ చిత్తము చేతున్. మహిమా పరచి నీ మహిమ పొందేదన్, మహిమా పరచి నీ మహిమ పొందేదన్. మధురా స్వరమును వినిపించు ప్రభువా నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. మధురా స్వరమును వినిపించు ప్రభువా నీ పాద సన్నిధికి నే చేరితి ప్రభు. సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ నిమిత్తమై పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. 31వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన మా దేవ, ఘనమైన యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినంతట్లో మీరు చూపిన మహాప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ నిమిత్తమై మీ మందిర ఆవరణంలో మమ్మల్ని చేర్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. వచ్చిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ సాయంకాల సమయంలో పాటల ద్వారా మీరు మహిమ పొందినారు, అందుని బట్టి మేము స్తుతిస్తూ ప్రభా చదవబడినటువంటి లేఖన భాగములను మీరు మాకు విరిచి అందించండి. నిలబడి దాసున నేను వయ్యకుడు నా పాత్రుడను అయా, మీ వాక్యమును చదువుట చేత కాదు, దాన్ని ప్రభా బోధించట చేత కాదు, నిష్ప్రయోజకుడని ఒప్పుకుంటూ మీ పాదముల చెంతకు వస్తూ ఉంటున్నాను. అయా, మీ కృప లేనిదే, మీ సహాయం లేనిదే ప్రభా నేనేమి చెప్పలేను. కనుక ప్రభా, కేవలం నన్ను మీ నోటి బోరగా వాడుకొని మీ స్వరము మాకు వినిపింపచేయండి. ఈ బైబిల్ ధ్యానం ద్వారా మేము ఏదైతే నేర్చుకోవాలో మాకు బోధించము. ప్రభా, వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునమని, సమయాన్ని మాకెంతో ఆశీర్వకరంగా మార్చవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము ఆదికాండమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు మనం చదవబడినటువంటి లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుగాక. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగము, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. కనుక ఇక్కడ ఎవరి గురించినటువంటి మాట ఇది అని కానీ మనం చూస్తే, ఎవరి గురించినటువంటి మాట? లాబానును గురించినటువంటి మాట. లాబాను గురించినటువంటి మాటలో యాకోబు తన యొక్క జీవితంలో తన దగ్గర ఉన్నప్పుడు, తన యొక్క జీవితం కొనసాగుతూ ఉంటున్నప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు తన భార్యలను పిలిచి వారితో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం మనం కానీ గమనించినట్లయితే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నిటికీ కాపాడబడుదురుగా, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఇక్కడ మనం చూస్తే, మనం చదువుకున్నటువంటి మాటలో ఏముంది? నీ దేవుడు అతని వల్ల నాకు హాని చేయనీయలేదు. ఆ హాని చేయలేదని ఇక్కడ దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరికి హాని కలగదు అని అంటే, ఎలాగ యెహోవా న్యాయమును ప్రేమించువారు, ఆయన తన భక్తులను విడువడు.
అనగా న్యాయము జరిగించే వారి విషయంలోనూ ఆయన భక్తుల విషయంలోనూ ఆయన హాని కలుగజేసేవాడు కాదు. కనుక ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క మాటలో మనం జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, యాకోబు తన జీవితంలో తన తండ్రిని తన అన్నను మోసం చేసిన తర్వాత బయలుదేరి తన తండ్రి ఆజ్ఞను పెట్టుకొని తన మామ దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆ యొక్క మామ దగ్గరికి వచ్చి తనతో ఉండి తన కొరకై ఆ యొక్క గొర్రెలను కాస్తూ తను జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే కొంత సమయం అయిపోయిన తర్వాత, కొన్ని దినములు అయిపోయిన తర్వాత అక్కడ వారిద్దరూ వేరుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి గొర్రెలు వారికి విభాగించబడుతూ వచ్చినాయి. ఎప్పుడైతే విభాగించబడుతూ వచ్చినాయో లాబాను యొక్క గొర్రెల కన్నా, లాబాను కలిగిన ఆశీర్వాదం కన్నా ఈ యొక్క యాకోబు యొక్క ఆశీర్వాదం ఎక్కువ అవుతూ వచ్చింది. తద్వారా లాబాను తన జీవితంలో యాకోబుకు నష్టం చేయాలని, హాని కలుగజేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రదేశంలో ఆ సమయంలో కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అతని ద్వారా నాకు హాని కలుగా చేయలేదు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు హాని కలగకుండా కాపాడేటువంటి వాడు. కనుక ఇక మనం చూసినట్లయితే అదే అధ్యాయము 41వ వచనం, 31వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమారుల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసితిని, అయినను నీవు నా జీతమును 10 మారులు మార్చితివి. ఇక్కడ చూసినట్లయితే యాకోబు యొక్క జీవితము 10 మార్లు మార్చినాడు. దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తుంటున్నప్పుడు లాబాను అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, తెల్లనివాడు అని అర్థం. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉంటా ఉంది? తెలుపును కానీ మనం చూసినట్లయితే స్వచ్ఛతకు సాదృశ్యంగా ఉంది, శ్రేష్టతకు సాదృశ్యంగా ఉంది, యథార్థతకు సాదృశ్యంగా ఉంది. ఈ రకంగా మనం చూస్తూ ఉంటే తెలుపు మనలో పరిశుద్ధతకు ఆధారంగా ఉంది, పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితానికి ఆధారంగా ఉంటూ వచ్చింది. అయితే అటువంటి పేరు కలిగినటువంటి లాబాను తన జీవితంలో ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు విషయంలో తన యథార్థతను వదిలినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ రకంగా యథార్థతను వదిలేట ద్వారా కలిగినటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 20వ అధ్యాయం ఆదికాండము 6వ వచనం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తేవి నేను నెరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ మనం చెప్పబడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, యథార్థ హృదయముతో దీనిని చేసితివి కనుక. ఎప్పుడైతే యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పాపము చేయకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అనగా ఒక వ్యక్తికి హాని కలుగ చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. మన యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం యథార్థతను కలిగి జీవించేటువంటి జీవితం కలిగి ఉంటామో తద్వారా మన జీవితంలో క్షేమమును దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అదే యాకోబు జీవితంలో జరుగుతూ వచ్చింది. యాకోబు తన యొక్క జీవితంలో మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క తండ్రి దగ్గరికి నుండి బయలుదేరి వచ్చిన తర్వాత మార్గమధ్యంలో దేవుడు తను దర్శించినప్పుడు ఆ దర్శనంలో కలిగిన దాని ద్వారా తన జీవితము పూర్తిగా మార్చబడుతూ వచ్చింది. అప్పటి వరకు మోసకరమైనటువంటి జీవితం కలిగిన వాడు, కానీ ఎప్పుడైతే ఆ యొక్క దర్శనమును చూసినాడో ఆ యొక్క దర్శనము తర్వాత తన జీవితం మారుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ జీవితం మారిందో ఆ జీవితమును మారుటను బట్టి తన యొక్క జీవితంలో తన మామ కొరకు నమ్మకముగా యథార్థముగా పనిచేసినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక యథార్థతను బట్టి దేవుడు తన మామ తనకు అన్యాయము హాని చేయవాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనకు హాని కలుగ చేయకుండా దేవుడు అతనిని ఆపినాడు. ఎందుకనంటే యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతనికి హాని కలగకుండా దేవుడు ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క యథార్థతను గురించినటువంటి కొన్ని మాటలుగాను మనం జ్ఞాపకం చేసుకుంటే, కొంతమంది దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని సేవకులైనటువంటి వారు యథార్థముగా దేవునికి యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు తద్వారా వారికి కలిగినటువంటి ప్రయోజనము, కొంతమంది యథార్థత లేకపోవటం వారి జీవితంలో కలిగిన నష్టాలను కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా దేవునికి ఒక వాక్య భాగాన్ని చూస్తే దేవుడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు.
ఆ వ్యక్తి మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఎవరిని గురించి అని అంటే యోబుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోబుని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును? భూమి మొత్తం మీద యోబు లాంటి యథార్థత కలిగినటువంటి మనుషుడు ఎవరునూ లేడు. ఎందుకు దేవుడు అంత గొప్పగా యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో మనం చూస్తే 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున ఏం చేస్తూ ఉన్నాడు? దేని ద్వారా యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడిగా కనపడ్డాడు అని కానీ మనం చూస్తే, తన పిల్లలు విందు జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ వారు పాపం చేయలేదు, పాపము అనేటువంటి దానికి స్థానం వారి జీవితంలో బహుశా లేదు, కానీ తండ్రిగా తన యొక్క బాధ్యత ప్రకారం ఏం చేస్తూ ఉన్నాడు? తన కుమారులు ఒకవేళ ఆ విందు సమయంలో దేవునికి విరోధముగా పాపము చేసిరేమో అని ఆలోచించి వారి కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? బలులు అర్పిస్తూ వచ్చినాడు. అనగా వారి కొరకు దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. అది నిత్యము చేయుచుండెను, ఒక రోజుతో అయింది కాదు, ప్రతి నిత్యము చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మన యొక్క జీవితంలో మన యథార్థమైనటువంటి జీవితము కలవారము, లేకపోతే దేవుని ఎదుట నిందారహితముగా ఉన్నటువంటి న్యాయవంతులమైనటువంటి వారంగా ఉన్నాము అనేటువంటిది మనకు ఎలాగూ తెలియపరచబడతా ఉంది అని అంటే, మన జీవితంలో మనం చేసేటువంటి క్రియల ద్వారా అది బయలుపరచబడతా ఉంది. అదే యాకోబు యొక్క జీవితంలో తన యథార్థతను దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకనంటే తన కుమారులు ఒకవేళ పాపము చేసిరేమో, మన యొక్క జీవితంలో మనము అటువంటి తద్వారా దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. అదే 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టు, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక. ఎప్పుడు ఏ సందర్భంలో యథార్థతను వదలకుండా వస్తున్నాడు? అంతా క్షేమంగా ఉన్నప్పుడు యథార్థతను వదలకుండా వస్తున్నాడా? అంతా సవ్యంగా ఉన్నటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు యథార్థతను వదలకుండా వస్తూ ఉన్నాడా? తన జీవితంలో గొప్ప నష్టం జరిగింది. ఏ తల్లిదండ్రులు ఊహించని విధంగా తన జీవితంలో ఎంతో ఉప్పెన లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు తన జీవితంలో తను చూస్తూ వచ్చినాడు. తన కుమార్తెలు సమస్తము కోల్పోయినాడు. ఆ సమయంలో ఎందుకు దేవుడు అనుమతించినాడు ఆ పరిస్థితి? ఎందుకు? తన యథార్థతను ఒకసారి ఆ యొక్క శత్రువు ఎదుట రుజువు చేయుట కొరకై దేవుడు ఏం చేసినాడు? ఆ పరిస్థితులను అనుమతిస్తూ వచ్చినాడు. అందుకే నీవు నన్ను ప్రేరేపించితివి కనుక. దేని కొరకు ప్రేరేపించినాడు? యోబుకు నష్టం కలుగ చేయడానికి సాతానుడు ప్రేరేపించినాడు దేవుణ్ణి. అయితే దేవుడు దాన్ని అనుమతిస్తూ వచ్చినాడు. ఎందుకో తెలుసా? తన యొక్క యథార్థతను ఆ సాతాను ఎదుట బయలుపరచటానికి. అందుకనే నీవు నన్ను నన్ను ఆ యొక్క ప్రోత్సాహపరిచినప్పటికీ యోబు తన యథార్థతను విడిచిపెట్టినవాడు కాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఎప్పుడు చెప్తా ఉంటాడు దేవుడు ఈ మాట మనతో అంటే, మన యథార్థతను వదిలేకుండా మన యొక్క జీవితంలో దేవుని ఎదుట నమ్మకమైనటువంటి జీవితము, విశ్వాస జీవితంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆ యొక్క యథార్థమైనటువంటి జీవితంలో మనల్ని చూస్తూ ఉంటున్నాడు. అంతేకాదు తన భార్య అంటా ఉన్న మాట మనందరికీ పదే మనకు జ్ఞాపకానికి చేయబడుతున్నటువంటి మాట. అదే 2వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తే చూడండి, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించు మరణము కమ్మనెను. అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి అక్కడ?
తన ఒంటిండా కురుపులు కలిగి బాధ కలిగి నడినెత్తి వరకు మొదలుకొని నరికాలు వరకు భయంకరమైనటువంటి వ్యాధితో తన జీవితం ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో తన జీవితం ఉంటూ వచ్చింది. చిల్ల పెంకులు తీసుకొని ఆ యొక్క జిల్లను తట్టుకోలేక ఆ చిల్ల పెంకులతో తన బాడీని రాసుకుంటా ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో సైతము యోబు తన యథార్థతను వదిలిన వాడు కాడు. ఒకవేళ మన జీవితంలో అటువంటి పరిస్థితి వస్తే దేవుణ్ణి కనిపెట్టుకొని మనం కూర్చుంటామా? ఒకవేళ అటువంటి పరిస్థితి, అంత పరిస్థితి మనకు అవసరం లేదు, ఒక చిన్న నష్టం మన జీవితంలో కలిగితే మనం అటువంటి యథార్థమైనటువంటి జీవితం మన జీవితంలో కలిగి ఉంటామా? దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. తన భార్య వచ్చింది, ఇంకా ఇటువంటి పరిస్థితులు వచ్చినా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో కుటుంబ జీవితంలో కలిగి ఉన్నప్పటికి కూడా ఇంకనూ దేవుని ఎదుటని యథార్థతను వదలవా? దేవుని దూషించి మరణము కమ్ము. ఎంత భయంకరమైన మాట! అప్పటికి యోబు తన జీవితంలో తన యథార్థతను వదిలినవాడు కాడు. ఎప్పుడైతే ఈ యొక్క విషయాలన్నీ తన జీవితంలో కలుగుతూ ఉంటున్నాయో, యోబు గ్రంథం 42వ అధ్యాయం వచ్చేటప్పటికి ఏం జరుగుతూ వచ్చింది? యోబు గ్రంథము 42వ అధ్యాయం 12-13 వచనాలు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 వచనాలు. 42వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. ఏమైంది? అక్కడంతా కోల్పోయినాడు. సమస్తము పోయింది. నిస్సహాయ స్థితిలో వచ్చినాడు. తన భార్య తనను దూషిస్తూ వచ్చింది. తన స్నేహితులు వచ్చి తను అపహాస్యంగా మాట్లాడుతూ వచ్చినాడు. కానీ తన జీవితంలో యథార్థతను వదలకపోవటాన్ని బట్టి తన యొక్క జీవిత అంకముకు వచ్చేటప్పటికి ఏమైపోయింది? దేవుడు అతన్ని అంత ముందు ఆశీర్వదించిన కంటే మరి అధికముగా అతన్ని ఆశీర్వదించి. ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదము? దేవుని ఎదుట తన జీవితంలో యథార్థముగా ఉంచుకున్నప్పుడు, దేవుని ఎదుట తన జీవితాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైన విధానంలో తన జీవితమును ఉంచుకునుట ద్వారా తన యథార్థతను వదిలిపెట్టుకొనకుండా తన దేవుణ్ణి ఆనుకొని పరిస్థితులు ఏమొచ్చినప్పటికి కూడా నేను దేవుని మీదనే గురిపెట్టుకొని ఉంటాను అని నిరీక్షిస్తున్న సందర్భంలో తన జీవితంలో ఆ యొక్క యథార్థత ద్వారా తన జీవితంలో మేలును అనుభవించినాడు. అంతేకాకుండా మన జీవితంలో ఇంకొక మనిషిని మనం చూసినట్లయితే చూడండి, ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవముతోడు, నీవు నిజముగా యథార్థవంతపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుచు నా దృష్టికి అనుకూలమే నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనపడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే దావీదుని గురించి ఆకీషు చెప్తున్నటువంటి మాట ఏమని అంటా ఉన్నాడు? నీవు నా దగ్గరకు వచ్చిన దగ్గర నుండి నీవు యథార్థముగా ఉన్నావు, నీ యందు ఏ దోషమును కనపడలేదు. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తన యొక్క జీవితంలో తను ఎంత దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటున్నాడు అనేటువంటిది కానీ మనం చూసినట్లయితే దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. ఎక్కడంట? ఒక్క విషయంలో మాత్రమే దేవుడు దావీదు విషయంలో తప్పుపడతా ఉంటున్నాడు. ఆ విషయమందు తప్ప తన జీవిత దినములన్నిటిలో కూడా దావీదు ఎలాగున్నాడంటే దేవుని దృష్టికి యథార్థముగా జీవిస్తూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది అని కానీ మనం చూసినట్లయితే ఆ యొక్క ఒక్క విషయంలోనే దేవుడు తన జీవితంలో తప్పును కనుగొన్నాడు.
దేవుడు ఒకవేళ మన జీవితాన్ని పరీక్షిస్తున్నప్పుడు, మన జీవితాన్ని ఆయన చూస్తుంచినప్పుడు, మన జీవితంలో ఎటువంటి యథార్థమైన జీవితం మనం కలిగి ఉన్నాం. దేవుడు మన విషయంలో ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో వస్తున్నటువంటి మనతో దేవుడు ఈ మాట చెప్పగలడు, ఇతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. లేకపోతే ఈ ఒక్క విషయంలో తప్ప ఈ మనుషుడు దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉంటున్నాడు అని చెప్తూ వస్తున్నటువంటి మాటలు నిజంగా ఎందుకు అని అంటే, ఆ యొక్క మాటలు మనం చూస్తుంటున్నప్పుడు దేవుడు తన జ్ఞాపకు యథార్థతను బట్టి జరిగినటువంటి విషయం చూడండి. ఎటువంటి వాడు దావీదు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. యథార్థముగా జీవించుట ద్వారా ఎలాగ వచ్చింది దేవుని దృష్టిలో అతను యథార్థంగా ఎలా కనపడుతూ వచ్చినాడు అని అంటే, దేవుడు తనకు అనుగ్రహించినటువంటి విషయంలో సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అనగా మన యొక్క జీవితంలో దేవుని చేత మనము నిర్దోషులముగా యథార్థవంతులంగా పిలువబడవలనని అంటే, దేవుని యొక్క వివేచనను మనం కలిగి, దేవుని యొక్క బుద్ధిని కలిగి మన యొక్క జీవితంలో మనం కనపడుతుంచినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదునకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడో, సౌలు చేత తరమబడిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు అతను ఏం చేస్తూ వచ్చినాడు? కాపాడుతూ వచ్చినాడు, భద్రపరుస్తూ వచ్చినాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఎంతో తన యొక్క సౌలు తనను చంపవలని అనేకమైనటువంటి పన్నాగములు పన్నుతూ వచ్చినాడు. కానీ తన యొక్క జీవితంలో తన కలిగినటువంటి యథార్థ జీవితాన్ని బట్టి ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? దావీదును కాపాడుతూ వచ్చినాడు. ఎందుకు? దావీదు పట్ల దేవుని కలిగిన ఉద్దేశం ఒక్కటే. ఏంటి ఆ ఉద్దేశము? ఆ యొక్క ఇశ్రాయేలు మీద దావీదును రాజుగా నిలబెట్టాలి. అదే దాని కొరకై దేవుడు ఉద్దేశించినప్పుడు దేవుడు కూడా దావీదులో తన యొక్క జీవితంలో కలిగినటువంటి యథార్థతను చూపించినాడు. ఎలాంటి యథార్థత అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. 26వ అధ్యాయము 9వ వచనం, 26వ అధ్యాయం 9వ వచనం మనం కానీ గమనించినట్లయితే ఏముంటా ఉంది అక్కడ? దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి? ఎటువంటి పరిస్థితుల్లో? దావీదును తరుముతూ వస్తున్నాడు సౌలు. తరుముతూ ఉన్నటువంటి సౌలు దావీదునకు దొరికాడు. దావీదు ఇంకా చంపేయచ్చు, తను చంపేయచ్చు. కానీ తన దృష్టిలో ఉన్నటువంటి ఎయిమల్లా ఒకటి. ఏంటి ఆ ఉద్దేశం అంటే, యెహోవా చేత అభిషేకించిన వానిని చంపకూడదు. అందుకని సౌలు చేతికి దొరికినా కానీ తను చంపడానికి ఇష్టపడలా. అది దావీదులో ఉన్నటువంటి యథార్థత. అది దావీదులో ఉన్నటువంటి యథార్థత. తద్వారా దేవుడు సంకల్పించినటువంటి ఉద్దేశము దావీదు ద్వారా నెరవేర్చబడుతూ వచ్చింది. యోబు యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చినాం. తన కష్ట పరిస్థితుల్లో తన సమస్తం కోల్పోయినప్పుడు తన దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. మరణము అతనికి సమీపంగా ఉంది, చేతగాని స్థితిలోకి వచ్చినాడు. అయినప్పటికీ తన యథార్థతను వదిలినవాడు కాదు. ఎప్పుడైతే తద్వారా ఆ యొక్క యథార్థతను వడవకుండా దేవుని నమ్ముకొని ఆనుకొని జీవిస్తూ వచ్చినాడో, దేవుడిని ఇచ్చినటువంటి ఆశీర్వాదమును మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా దావీదు యొక్క జీవితంలో మనం చూస్తుంటున్నప్పుడు ఆ యొక్క ఉరియా భార్య విషయంలో తప్ప దేవుడు చెప్తా ఉంటున్నాడు, తన జీవితం అంతట్లో కూడా దావీదు ఎక్కడ కూడా పాపము చేసినవాడు కాడు. ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడో తన జీవితంలో సుబుద్ధి కలిగి దేవుని ఎదుట ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఎలాగూ అని అంటే, తన శత్రువు అయినటువంటి సౌలు తనకు దొరికినప్పటికీ తనను చంపడానికి ప్రయత్నం చేసి తను పరిగెత్తిస్తూ వెంటాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు అతన్ని వెంటాబడి వస్తూ ఉన్నప్పటికీ చేతికి దొరికిన వ్యక్తిని ఒకే ఒక్క ఉద్దేశం చొప్పునేంటి? యెహోవా చేత అభిషేకించిన వాడిని. ఆ ఒక్క మాటను బట్టి దావీదు ఏం చేసినాడు? తన యథార్థతను అక్కడ కూడా దేవుని ఎదుట కనుపరుచుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే యథార్థత కనుపరుచుకుంటూ వచ్చినాడో దావీదులో కలిగినటువంటి సమస్తం మనం చూస్తూ వచ్చినాం. అయితే మనం కానీ జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు తనతో తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా
తన సంతానానికి కూడా ఆ రకంగా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతూ వచ్చినాడు. కానీ అక్కడ ఏం జరిగింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు యథార్థవంతుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనము స్థిరకాలము స్థిరపరచుదును. ఎవరి గురించినటువంటి మాట ఇది? సొలొమోను గురించినటువంటి మాట. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు? నీ తండ్రి నా ఎదుట యథార్థముగా ప్రవర్తించుటను బట్టి నేను అతనితో చేసినటువంటి నిబంధన. ఏమని నిబంధన చేసినాడు? నీ యొక్క సంతానములో చిరకాలము కూడా ఒకడు సింహాసనం మీద ఉంటాడు. ఒకడు అనగా ఎప్పుడైతే దావీదు చనిపోయినాడో సొలొమోను రాజుగా చేయబడుతూ వచ్చినాడు, పట్టాభిషేకం చేయబడుతూ వచ్చినాడు. ఆ యొక్క సొలొమోను గురించినటువంటి విషయాలు మనం చూస్తుంటున్నప్పుడు తను దేవునితో నడిచినటువంటి విధానము మనం కానీ గమనిస్తూ వచ్చినట్లయితే ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి స్వయాన దేవుడే వచ్చి అడిగినాడు, అయ్యా నీకు ఏం కావాలి, నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను ఏమన్నాడు? నాకు అయ్యా నేను బాలుడును కనుక నీ ప్రజలు విస్తారంగా ఉన్నారు కనుక వారిని వేలుటకు నాకు వివేకము లేదు కనుక జ్ఞానము లేదు కనుక నీ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానము అనుగ్రహించమన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఐశ్వర్యమైన ఘనత నేను అడుగక జ్ఞానం అడిగినావు కనుక జ్ఞానముతో పాటు ఏమిస్తూ వచ్చినాడు? ఆశీర్వాదం ఇస్తూ వచ్చినాడు, ఐశ్వర్యం ఇస్తూ వచ్చినాడు, ఘనతనిస్తూ వచ్చినాడు. ఎంతో హెచ్చుగా సొలొమోను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. నిజంగా మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అదే మూడో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతన్ని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. ఎలాంటి కృప చూపినాడంట? మహాకృప చూపినావు. ఎందుకు? తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్పు కొరకై. ఆ యొక్క నెరవేర్పు కొరకు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ యొక్క దేవుడు తనిచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా నియమించినాడు. అంతేకాకుండా దేవుడు తనతో మాట్లాడిన దాన్ని బట్టి ఆ యొక్క రాజ్యం అంతట్లో, ఆ యొక్క ప్రదేశంలో, ఆ జనములో అటువంటి రాజు జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవడునూ లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను రాజు తన వృద్ధాప్యం వచ్చినప్పుడు, తన బలహీనత వచ్చినప్పుడు, తనకు ఐశ్వర్యము ఘనతయో దేవుడు అనుగ్రహించినప్పుడు ఏం జరిగింది? 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మెలకు అను అమ్మోనీల హేమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠములు కట్టించును. తర్వాత మనం చూస్తే భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అంత జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుని చేత అంత ఐశ్వర్యమును అనుగ్రహించబడినటువంటి వాడు, దేవుని యొక్క తన తండ్రికి ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్పు కొరకే తన రాజుగా ఎరిగినటువంటి వాడు, ఆ యొక్క కృపను చూసినటువంటి వ్యక్తి తన యొక్క వృద్ధాప్యంలో వచ్చినప్పుడు, చేతగాని పరిస్థితిలో వచ్చినప్పుడు తన జీవితంలో దేవుని దృష్టిలో నుంచి యథార్థతను కోల్పోయినాడు. ఎప్పుడైతే ఆ యొక్క యథార్థతను కోల్పోయినాడో జరిగినటువంటి విషయం ఏంటి? 11వ వచనం చూస్తే నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు అనుసరింపకపోవట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం ఏంది?
నీ కుటుంబం, నీ పితరులు, నీ యొక్క కుమారులు కూడా నా ఎదుట యథార్థంగా ప్రవర్తించినట్లయితే రాజ్యమును నీ కుమారుల వశం, నీ యొక్క వంశములో స్థిరపరచుదును అన్నాడు. ఆ స్థిరపరచుదును అనేటువంటి దేవుడు అలాగనే స్థిరపరుస్తూ వచ్చినాడు. కానీ సొలొమోను తన జీవితంలో వృద్ధాప్యంలో తనకు ఐశ్వర్యము ఘనతయు కలిగిన తర్వాత తనకు కలిగినటువంటి భార్యల ద్వారా శోధించబడి అన్య దేవతలను పూజించడాన్ని బట్టి లేకపోతే ఇతర దేవతలను ఆరాధించడాన్ని బట్టి తన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా ఆ యొక్క రాజ్యము స్థిరపరచబడకపోయింది. అనగా రాజ్యము తీసివేయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు యథార్థంగా లేకపోయినట్లయితే, మన జీవితంలో సొలొమోను వలె ఒకవేళ మన జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన మాటలను విసర్జించి దేవునికి విరుద్ధంగా పనిచేసినట్లయితే కలిగేటువంటి నష్టం ఏంటి? రాజ్యము తీసివేయబడింది. స్థిరముగా ఉండవలసిన రాజ్యము, స్థిరపరచవలసినటువంటి రాజ్యము, ఆ యొక్క దావీదు సంతానమే చిరకాలము ఏరవలసినటువంటి రాజ్యము ఏం చేయబడుతూ వచ్చింది? ఒక భాగం విడదీయబడుతూ వచ్చింది. కొంత భాగం, ఒక రాజ్యంలోనే ఆ యొక్క దేవుడిచ్చిన వాగ్దానం పూర్తిగా వదిలిపెట్టకుండా ఒక భాగమును వారిని కంటిన్యూ చేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప నష్టం అది! ఎందుకు వచ్చింది? సొలొమోను జీవితంలో తన తండ్రి వలె యథార్థంగా దేవుని ఎదుట నడిచినవాడు కాదు. ఎప్పుడైతే యథార్థతను విడిచిపెట్టినాడో, యథార్థమైన మనసు తన జీవితంలో లేకపోతూ వచ్చిందో, తద్వారా తన జీవితంలో రాజ్యమును కోల్పోయినాడు. అదే తన కుమారుడైన రెహబోము మరలా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. ఆ యొక్క రెహబోము కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించకుండా వచ్చినాడు. తద్వారా తన జీవితము ఎంతో భయంకరంగా వెళుతూ వచ్చింది. కనుక దేవుని ఎదుట యథార్థమైనటువంటి జీవితము అనగా లాబాను అనగా తెల్లనివాడు అనగా యథార్థమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, పవిత్రమైనటువంటి నిష్కల్మషమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. అయితే అటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు మనకి హాని కలగకుండా దేవుడు సంరక్షించేవాడు. ఎప్పుడైతే మనము ఆ యొక్క మాటలకు విరోధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో శిక్షను తీసుకొస్తాడనేటువంటిది సొలొమోను గారి జీవితంలో మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. యోబును గురించి చెప్పినాడు, దావీదుని గురించి చెప్పినాడు, చివరికి సొలొమోను గురించి చెప్పినాడు. సొలొమోను గారి దగ్గరికి వచ్చేటప్పటికి తన దావీదు నిలిచినట్టు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్న పోటను బట్టి రాజ్యము తీసివేయబడుతూ వచ్చింది. అదే తర్వాత మనం కానీ చూసినట్లయితే యెహోషాపాతుని గురించి మనం చూసినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి 3వ వచనం కూడా చదువుతున్నాను. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమందు నడుచుచు ఈ బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారిని చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్నిచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోషాపాతుని గురించినటువంటి జీవితం చూసినట్లయితే తన పితరుడైనటువంటి దావీదు నడిచినట్లుగా దేవుని దృష్టిలో ఎంతో యథార్థముగా నడిచినాడు. దావీదు నడిచిన మార్గములో తనను నడుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ మార్గంలో నడుస్తూ వచ్చినాడో అతని రాజ్యము స్థిరపరచబడుతూ వచ్చింది. ఆ యొక్క రాజ్యము స్థిరపరచబడుతూ వచ్చిన సందర్భంలో మనం కానీ చూస్తూ వచ్చినట్లయితే ఒక సమయం వచ్చేటప్పటికి యెహోషాపాతు తన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. యెహోషాపాతు దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేయటం ద్వారా తన జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? భయంకరమైన పరిస్థితి వచ్చింది. చూడండి, 4వ వచనం 18వ అధ్యాయం. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రెండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్కిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదనా అని ఆయన అడగగా అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించినని చెప్పెను. పై వచనాల్లో మనం చూసినట్లయితే ఎప్పుడు ఏం జరిగింది ఇక్కడ అనేటువంటిది మనం చూస్తే యెహోషాపాతు తనకు ఐశ్వర్యము ఘనతయు కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఆహాబు ఎవరు? యెజబేలు యొక్క భర్త. యెజబేలు ఎవరు?
దేవుని ప్రవక్తలను చంపుతున్నటువంటి స్త్రీ. అంత భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రభావం కలిగినటువంటి ఆ యొక్క రాజు అహాబుతో యెహోషాపాతు ఏమైనాడు? వియ్యం పొందినాడు. అనగా తనతో స్నేహం కలుపుకుంటూ వచ్చినాడు, తనతో కలిసి జీవించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఒక సందర్భం వస్తే మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలు నేను నీ వారమే అని ఆయనతో సాగిలు పడుతూ వచ్చినాడు. ఆ పైన వచ్చిన 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు దావీదు వలె, దావీదు దినములో అతను ప్రారంభ దినములో ఏ రకంగా అయితే దేవుని కొరకు యథార్థంగా జీవిస్తూ వచ్చినాడో అదే యథార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ యొక్క యెహోషాపాతు తనకు ఐశ్వర్యము ఘనతయు కలిగిన తరువాత దేవునికి విరుద్ధమైన ప్రజలతో సహవాసం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఇటువంటి సహవాసంలోనికి వెళ్ళినాడో తన జీవితంలో నష్టమును చవి చూస్తూ వచ్చాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క ఆహాబు రాజు ఎప్పుడైతే యెహోషాపాతు తను సమర్పించుకుంటూ వచ్చినాడో వెంటనే యెహోషాపాతు ఆ యొక్క ఆహాబు ఏం చేసినాడు? యెహోషాపాతును వాదును ముందుకు పెట్టి యుద్ధములో తను వెనకున్నాడు. రాజవస్త్రములు అతనికి వేయించి పంపించినాడు. రాజవస్త్రములు అతనికి వేయించి అతన్ని ముందు నుంచోబెట్టినాడు. కానీ అక్కడ పోయినట్లయితే చూసినట్లయితే దేవుని వాక్యంలో చూస్తే ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ యొక్క ప్రజలు ఆ యొక్క సైన్యం అతని మీదకి వచ్చటను బట్టి యెహోషాపాతు అక్కడ దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేసినాడు? అతన్ని విడిపిస్తూ వచ్చినాడు. చూడండి 31 అధ్యాయం 31-32 వచనాలు. 18వ అధ్యాయం 31-32. కాక యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మెర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతనికి యుద్ధ నుండి వారిని తొలగిపోనట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతన్ని తరుముట మానుకొనిరి. ఎప్పుడు దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. యెహోషాపాతు తన జీవితంలో కలిగిన నష్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అక్కడికి వచ్చి అక్కడే ఉన్న పాటునే దేవునికి మొరపెడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే దేవుని మొరపెడుతూ వచ్చినాడో దేవుడు అతనికి సహాయము చేసెను. మన యొక్క పరిస్థితుల్లో ఒకవేళ మనం కూడా యెహోషాపాతు వలె మన జీవితంలో మనకు సమస్తము సమకూర్చబడిన తర్వాత ఈ లోకంలో మనకు ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత సహజముగా కలిగేటువంటి పరిస్థితులే ఇవి. ఏంటంటే ఒక్క రూపం మన దగ్గర ఒకప్పుడు ఉన్నటువంటి జీవితం ఒక రకంగా ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుని మనల్ని ఘనపరిచి ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొని పోతే మన జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేయడానికి మన జీవితాలు పురికొల్పబడుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే అటువంటి విధానంలో మనం జీవితం వస్తూ ఉంటాయో కలిగేటువంటి నష్టము దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసులముగా దేవుని ప్రజలముగా దేవుని ఎదుట మనం ఉండవలసినటువంటి విధానంలో యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండకపోతే కలిగేటువంటి నష్టం అయినప్పటికీ దేవుడు ఒక సమయం ఇస్తూ ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు? యుద్ధ భూమిలో సహితము సైన్యం అంతటా అతని మీదకు వస్తున్నప్పుడు సైతము ఆ యొక్క క్షణములో యెహోషాపాతు చేసినటువంటి మొర దేవుడు ఆలకించి దేవుడు అతనికి సహాయము చేసెను. తద్వారా అతడు సంరక్షించబడ్డాడు. కనుక మన జీవితంలో యెహోషాపాతు వలె ఒకవేళ మన జీవితం ఉంటూ వచ్చిందా? ఒకవేళ అటువంటి జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడంటే ఆ మార్గం నీది కాదు, అది మంచిది కాదు, అది దేవుని యొక్క సరైనటువంటి మార్గం కాదు, దానిలో పోతే నష్టం వస్తూ ఉంది. కాబట్టి ఆ నష్టంలోనికి నువ్వు పోవద్దన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఉన్న పాటున దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయముగా ఉండేటువంటి వాడు. దేవుడు మనకు సహాయముగా ఉండేటువంటి వాడు. సొలొమోను తన జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి తన జీవితంలో నష్టం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తన తండ్రితో దేవుడు చేసిన రాజ్యమును ఆ నిబంధనను స్థిరపరచబడకుండానట్లు దావీదు వలె సొలొమోను తన జీవితంలో యథార్థముగా జీవించకపోవటం ద్వారా తన జీవితంలో రాజ్యమును కోల్పోయినాడు. తన కుమారుడైన రెహబాము అలాగనే తన జీవితాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. తన తండ్రి చేసిన మార్గంలో వస్తూ వచ్చినాడు. తను కూడా ఇదైపోయినాడు. యెహోషాపాతు గారి దగ్గరికి వచ్చేటప్పటికి యెహోషాపాతు గారు తన యొక్క జీవితంలో మొట్టమొదటి దినాల్లో దావీదు ఏ రకంగా జీవించినాడో అటువంటి యథార్థమైన జీవితం కలిగి జీవిస్తూ వచ్చినాడు. కానీ ఐశ్వర్యము ఘనతయు కలిగిన తర్వాత దేవునికి విరుద్ధమైనటువంటి ప్రజలతో వెయ్యమొందుట ద్వారా తన జీవితంలో నష్టం వచ్చింది. అయితే ఆ నష్టమును కూడా తిరిగి సమకూర్చుకోగలిగినాడు. ఎప్పుడంటే ఆ యొక్క శ్రమ తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క సైనికులు వచ్చి అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి
సహాయము చేసిన. అనగా మన దేవుడు మనల్ని మన ఉన్నటువంటి స్థితిలో మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి విధానంలో మన జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు సహాయకుడుగా ఉంటా ఉన్నాడు. కనుక దేవుని ఎదుట మనం యథార్థమైనటువంటి జీవితం మనం కలిగినప్పుడు, నీ తండ్రి నాకు అతనిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? లాబాను అతనికి హాని చేయకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. లాబాను అనగా తెల్లనివాడు అనగా మనం చూస్తూ ఉన్నాం యథార్థమైనటువంటి జీవితము. యాకోబు తన జీవితంలో తన మామ ఎదుట యథార్థముగా జీవించినాడు. ఎప్పుడైతే ఆ యథార్థమైనటువంటి జీవితం కలిగి జీవిస్తూ వచ్చినాడో, ఆ యొక్క యాకోబుకు హాని చేయకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. అదే రీతిగా మనం చూసినటువంటి దాన్ని చూస్తే, యోబుని గురించి మనం చూసినాం. యోబు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎందుకు అని అంటే, తన జీవితంలో తన పిల్లలు పాపము చేసిరేమో అని వారి గురించినటువంటి దహన బలులు అర్పిస్తూ వచ్చినాడు. అది నిత్యము చేస్తూ వచ్చినాడు. మన జీవితంలో మన పిల్లల గురించినటువంటి ఆ యొక్క దహన బలిని మనం అర్పించేటువంటి విధానంలో మన జీవితం ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దావీదు యథార్థంగా తన దేవుని ఎదుట నిలబడుతూ వచ్చినాడు, జీవిస్తూ వచ్చినాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. ఏమంటే, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఎందుకు ఇచ్చినాడు? దేవుడి ఎదుట తన యథార్థ ప్రవర్తనను బట్టి. సొలొమోను యొక్క జీవితంలో మనం చూసినప్పుడు, తన తండ్రి చేత వచ్చినటువంటి రాజ్యమును స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత కొంతకాలం సవ్యముగానే జరుగుతూ వచ్చింది. కానీ తనకు ఐశ్వర్యము ఘనత కలిగి ముసలితనం వచ్చేటప్పటికి తను చేసుకున్నటువంటి భార్యలు తన హృదయమును ఇతర దేవతల వైపు త్రిపుట ద్వారా రాజ్యము, స్థిరపరచబడవలసిన రాజ్యము విభాగించబడుతూ వచ్చింది. అదే యెహోషాపాతు విషయంలో మనం చూసినట్లయితే, యెహోషాపాతు మొదట నమ్మకంగా ఉన్నాడు, కానీ చేయకూడనటువంటి సహవాసం ద్వారా నష్టం తెచ్చుకున్నాడు. ఆ యొక్క యుద్ధ భూమిలో సైతము తన యొక్క జీవితంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి సహాయకుడిగా ఉంటూ వచ్చినాడు. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాను గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు తన ప్రవక్తను పంపించినాడు. ఇదిగో నీవు మరణమవబోతూ ఉంటున్నావు కనుక నీ ఇంటిని నీవు చక్కపరుచుకో అన్నాడు. వెంటనే హిజ్కియా ఏం చేసినాడు? ఇంట్లోకి పోయి అందరిని సరిచేసినాడా? కుమారుల దగ్గరికి పోయినాడా? రాజ్యం దగ్గరికి పోయినాడా? ఇతరుల ప్రజల దగ్గరికి పోయినాడా? ఎవరి దగ్గరికి పోలే. ఎక్కడ పోయినాడు? ముఖము గోడ వైపు తిప్పుకొని ఎవరికి కనపడకుండా దేవునికి మొరపెట్టినాడు. ఎప్పుడైతే ఆ మొరను దేవుడు వింటూ వచ్చినాడో, ఆ యథార్థమైన ప్రార్థన దేవుడు వింటూ వచ్చినాడో, ఏమైపోయింది? ప్రవక్త ఆ యొక్క మనుషునికి చెప్పి నడిశాలలోకి రాకమునిపే మరలా దేవుని వాక్కు వచ్చింది. ఏమని వచ్చింది? ఇదిగో నా దాసుడైన హిజ్కియా మొరను నేను ఆలకించాను, నువ్వు పోయి చెప్పు. ఏమని చెప్పమంటాడు? నీ యొక్క ఆయుష్ని నేను ఎన్ని సంవత్సరాలు పెంచినాడు? 15 సంవత్సరాలు. మరణకరమైనటువంటి రోగం వచ్చింది, భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, ఇక చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్క క్షణములో తను చేసినటువంటి దేవునికి మొరపెట్టిన మొర దేవుని దృష్టిలో యథార్థంగా కనపడింది. ఎప్పుడైతే యథార్థమైనటువంటి మొరను తన దేవుని దృష్టికి వెళుతూ వచ్చిందో, వెంటనే దేవుని ఆజ్ఞ వచ్చి ఆ యొక్క ఏ ప్రవక్త అయితే నీవు మరణమవుతావని చెప్పినాడో అదే ప్రవక్త వెంటనే పోయి నీ ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పినాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క జీవితం ఎలా ఉంటూ వస్తుంది? దేవుని ఎదుట యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? యథార్థతను విడిచిపెట్టి మనం జీవిస్తూ ఉంటున్నామా? ఒకవేళ యథార్థతను విడిచిపెట్టి జీవించినట్లయితే నష్టం మన జీవితంలో వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు చూడండి, చివరిగా 2 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. అయితే క్షమించండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడంట? నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఎవరి విషయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపేటి ఉంటాడు. యాకోబు జీవితంలో ఇదే జరిగిందా లేదా?
ఇదే జరిగిందా? ఇదే నమ్మకత్వం యాకోబు తన జీవితంలో తన మామ ఎదుట యథార్థముగా జీవించినటువంటిని బట్టి తన మామ తనకు హాని చేయవాలని ప్రయత్నించినప్పటికీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆ రకమైనటువంటి కార్యము చేయుటకు ఈ దినమును సమర్థుడైనటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొనును. యథార్థవంతుడు ఏం చేసుకుంటాడంట? తన ప్రవర్తనను చక్కబరుచుకుంటూ వచ్చినాడు. యెహోషాపాతు చక్కబరుచుకుంటూ వచ్చినాడు. హిజ్కియా చక్కబరుచుకుంటూ వచ్చినాడు. ఎప్పుడైతే వారు చక్కబరుచుకుంటూ వచ్చినాడో దేవుడు వారి జీవితంలో మేలుతో నింపినాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము మన యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తనను చక్కబరుచుకున్నటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేసేవాడు. మన నివాస స్థలమును వర్ధిల్ల చేయడానికి ఇష్టపడేటువంటి వాడు. మనము 4 వ్యక్తులను చూసినాం. ఆ 4 వ్యక్తుల్లో జరిగినటువంటి జీవితం చూసినాం. లాబాను అనగా తెల్లనివాడు, అనగా యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండవలసిన వాడు. కానీ తన జీవితంలో యథార్థత లేదు కనుకనే తన యొక్క యాకోబు విషయములై తనను మోసపరుస్తూ వచ్చినాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పేర్లు పెట్టుకుంటా ఉన్నాం. పేరుకు తగ్గటువంటి జీవితం ఉందా? దావీదు జీవితంలో ఉంది. సొలొమోను జీవితంలో మొదటి దినాల్లో ఉంది, తర్వాత లేదు. రెహబాము జీవితంలో మొదటి నుంచి లేదు. యెహోషాపాతు మొదట్లో ఉన్నాడు, మధ్యలో వచ్చేటప్పుడు వదిలిపెట్టినాడు. మరలా చివరికి వచ్చేటప్పటికి దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చినాడు. హిజ్కియా మరణకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నప్పుడు ఏ ప్రవక్తతో అయితే నువ్వు మరణమవుతున్నా అని చెప్పినటువంటి దేవుడు వెంటనే అదే ప్రవక్తను వెనక్కి పంపించి నీ ఆయుష్ను పొడిగిస్తానని చెప్పినాడు. ఎందుకో తెలుసా? వారి యొక్క యథార్థమైనటువంటి జీవితమును బట్టి. ఎవరైతే యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటామో దేవుడు కూడా ఆ దినములో ఆ దాసుల పట్ల చేసినటువంటి కార్యములు మన జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు. అటువంటి విశ్వాస జీవితం కలిగి దేవుని అటువంటి యథార్థమైనటువంటి జీవితం కలిగి మనం అందరం జీవించేటప్పుడు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, ఘనమైన మా యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో లాబాను జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినాడు. మంచి అర్థం కలిగినటువంటి పేరు కలిగిన వాడే, కానీ తన జీవితంలో యాకోబు పట్ల మొదట ఉన్నటువంటి విధానంలో తన ముఖము లేకుండా వచ్చింది, ప్రవర్తన రకంగా ఉండకుండా వచ్చింది. ప్రభా, అయితే యాకోబునికి హాని చేయకుండా మీరు కాపాడుతూ వచ్చినావు. అదే రీతిగా మా గమనానికి తీసుకుని వచ్చినావు. అయ్యా, నీ ఎందుటి యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారి నివాస స్థలమును మీరు వర్ధిల్ల చేస్తానని సెలవిచ్చినావు. యోబు యొక్క జీవితంలో మేము ఆ వర్ధిల్లేటువంటి తనాన్ని చూసినాం. దావీదు యొక్క జీవితంలో ఆ యొక్క వర్ధిల్లేటువంటి తనాన్ని చూసినాం. అయితే సొలొమోను యొక్క జీవితంలో నష్టపరచబడుతూ వచ్చినాడు. అటువంటి పరిస్థితి మా జీవితంలో ఉండకుండాలని ప్రభా ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. యెహోషాపాతు తన జీవితంలో మొదట దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు. తనకు ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత స్నేహము చేయకూడని వారితో స్నేహము చేయటం ద్వారా యుద్ధభూమిలో మరణ పంచుల వరకు వెళ్ళినాడు. ఆ సమయంలో ఆ యుద్ధభూమిలో తను పెట్టినటువంటి మరణం మీరు ఆలకించిన దేవుడిగా ఉండి అతనికి మీరు సహాయము చేసిన దేవుడు. ప్రభా, హిజ్కియా విషయంలో మీరు మాట్లాడుతూ వచ్చినావు. హిజ్కియా తన యొక్క జీవితంలో గర్వము చేత అణుచబడ్డాడు. గర్వం వచ్చింది. ఆ సమయాన్ని బట్టి మీ దూతను ప్రవక్తను పంపించినావు. ఆ ప్రవక్త వచ్చి చెప్పినాడు. అయితే ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో, ఆ మాట విన్నాడో, ప్రవక్త చెప్పిన మాటను విని ఆ యొక్క ఇల్లును చక్కపరచుకోవటం కాదు, కానీ తన జీవితం అనేటువంటి ఇల్లును చక్కపరచుకోవటానికి తన గోడ వైపు ముఖము త్రిప్పుకొని యెహోవాకు మొర్రపెట్టాను. ప్రభా, ఎప్పుడైతే ఆ మొర వచ్చిందో తన ఆయుష్ను పొడిగించినావు, తన జీవితంలో సఫలతను చూపించినావు. ఈ దినాల్లో మా జీవితాల్లో కూడా అటువంటి వర్ధిల్లేటువంటి సఫలభరితమైనటువంటి యథార్థమైన జీవితం కావాలని మీరు కోరుతున్నావు. ప్రభా, ఇక్కడ చేరిన మేము, బోధిస్తున్న నేను, వింటున్న మేము అటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మీ ఎదుట నిందారహితులముగా కనపడి
మీకు ఇష్టమైనటువంటి స్వాస్థ్యంగా మేము ఉండగలిగినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మీ మందిరంలోకి వచ్చిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మానవ హద్దుబాటులో ప్రభా చేయబడినటువంటి పరిచర్యకు మీరు నీటి కార్యఫలింప చేయండి. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని ప్రభా ముందున్నటువంటి దినాల పరిచర్య కొరకై మీరు సిద్ధపరచండి. అదే ప్రభుదినం కూడా మమ్మల్ని సిద్ధపరచమని రానైన దాసుని మీ ఆత్మతో అభిషేకించి మీరు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభా మేము తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మీ సమృద్ధి చేత మమ్మల్ని నింపి పంపించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సరళకున్న చేరిన పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.